ఒక్కసారి ఇమాజిన్ చేయండి. జపాన్లో ఒక సైలెంట్ స్ట్రీట్, నైట్ టైం, రోడ్డు మీద స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, కానీ చుట్టూ ఆల్మోస్ట్ ఎవ్వరూ లేరు. మీరు ఇంటికి వెళ్ళడానికి ఫాస్ట్గా నడుస్తున్నారు. అప్పుడే మీ వెనుక నుంచి ఒక ఉమెన్ వాయిస్ వినిపిస్తుంది. వటాషి కిరి అంటే నేను బ్యూటిఫుల్గా ఉన్నానా అని క్వశ్చన్ అడుగుతుంది. మీరు వెనక్కి తిరిగి చూస్తే ఫేస్కి మాస్క్ పెట్టుకున్న ఒక ఉమెన్ నిలబడి ఉంటుంది. మీరు ఎస్ అని చెప్పారు. ఆమె స్లోగా మాస్క్ రిమూవ్ చేస్తుంది. అప్పుడు కనిపించేది నార్మల్ ఫేస్ కాదు. ఆమె మౌత్ ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ వరకు కట్ అయి ఉంటుంది. ఆమె మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతుంది, ఇప్పుడు కూడా నేను అందంగా ఉన్నానా అని. ఇప్పుడు మీరు ఏం ఆన్సర్ చెప్తారు? నో అంటే డేంజర్, ఎస్ అంటే కూడా డేంజర్. అసలు ఈ క్వశ్చన్ కి సేఫ్ ఆన్సర్ ఉందా? ఇది జస్ట్ హర్రర్ మూవీ సీన్ కాదు. జపాన్ లో డికేడ్స్ నుంచి సర్క్యులేట్ అయిన ఒక ఫేమస్ అర్బన్ లెజెండ్. పేరు కుచిసాకే ఓనా. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే జపాన్ లో అర్బన్ లెజెండ్స్ అంటే జస్ట్ గోస్ట్ స్టోరీస్ కావు. కొన్ని స్టోరీస్ స్కూల్స్ లో చిల్డ్రన్స్ మధ్య స్ప్రెడ్ అయ్యాయి. కొన్ని న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా నేషన్ వైడ్ గా పాపులర్ అయ్యాయి. ఇంకా కొన్ని ఇంటర్నెట్ వచ్చాక కంప్లీట్లీ న్యూ ఫామ్ తీసుకున్నాయి. ఈ స్టోరీస్ కి సూపర్ న్యాచురల్ ప్రూఫ్ లేదు, కానీ ఒక స్టోరీస్ జనరేషన్స్ వరకు పీపుల్ ని డిస్టర్బ్ చేయగలిగిందంటే దాని వెనుక ఉన్న భయం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ రోజు మనం జపనీస్ అర్బన్ లెజెండ్స్ లో మోస్ట్ డిస్టర్బింగ్ స్టోరీస్ ని జర్నీ లాగా చూద్దాం. ఫస్ట్ స్టోరీతో స్టార్ట్ చేద్దాం. కానీ వార్నింగ్ ఒకటి, ఈ వీడియో అయ్యాక నైట్ టైంలో ఎంటీ స్ట్రీట్స్, రైల్వే స్టేషన్స్, స్కూల్ బాత్రూమ్స్ ని మీరు కొంచెం డిఫరెంట్ గా చూడవచ్చు. కుచిసాకే ఓనా 1978 నుంచి 1979 పీరియడ్ లో జపాన్ లో ఒక స్ట్రేంజ్ రూమర్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఒక బ్యూటిఫుల్ ఉమెన్ స్ట్రీట్స్ లో కనిపిస్తుంది. ఫేస్ ని మాస్క్ తో కవర్ చేసుకొని ఉంటుంది. ఎస్పెషల్లీ స్కూల్ నుంచి ఇంటికి వాకింగ్ చేస్తున్న చిల్డ్రన్ ని ఆమె అప్రోచ్ అవుతుందని రూమర్స్ ఉన్నాయి. ఆమె దగ్గరికి వచ్చాక ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతుంది, నేను అందంగా ఉన్నానా? జపనీస్ లో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడం చాలా ఈజీ. అందంగా ఉన్నావు అని ఎస్ చెప్పారు అని అనుకోండి. ఎస్ అని అన్న వెంటనే ఆమె హ్యాపీ అవుతుంది అనుకుంటారు. కానీ లెజెండ్ అక్కడే ట్విస్ట్ తీసుకుంటుంది. మీరు ఎస్ అని చెప్పగానే ఆమె మాస్క్ రిమూవ్ చేస్తుంది. మౌత్ కార్నర్స్ 2 ఇయర్స్ వరకు, అంటే నోటి దగ్గర నుంచి చెవుల వరకు కట్ అయి ఉంటుంది. ఆమె మళ్ళీ అడుగుతుంది, ఇప్పుడు కూడా నేను అందంగా ఉన్నానా అని. ఇప్పుడు మీరు నో అంటే లెజెండ్ ప్రకారం ఆమె చేతులలో కత్తెరలు ఉంటాయంట అండ్ షార్ప్ అయిన కత్తులు ఉంటాయంట. ఆ వెపన్ తో అటాక్ చేస్తుంది. బ్యూటిఫుల్ అని మళ్ళీ చెప్పినా కొన్ని వర్షన్ లో ఆమె మీ మౌత్ ని తనలాగే కట్ చేస్తుందని చెప్తారు. అంటే ఫస్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ దొరికిన ప్రాబ్లం, సెకండ్ క్వశ్చన్ దగ్గర కూడా ఎస్కేప్ లేదు. కానీ ఈ స్టోరీలో ఇంట్రెస్టింగ్ పార్ట్ గోస్ట్ ఇట్ సెల్ఫ్ కాదు, పీపుల్ ఈ స్టోరీని నమ్మి బిహేవ్ చేసిన వే. 1979 లో కుచిసాకే ఓనా రూమర్ జపాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యింది. న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ కూడా ఈ రూమర్ గురించి రిపోర్ట్స్ పబ్లిష్ చేయడం స్టార్ట్ చేశాయి. కొన్ని ఏరియాస్ లో చిల్డ్రన్ స్కూల్ నుంచి ఇంటికి గ్రూప్స్ గా వెళ్ళడం స్టార్ట్ చేశారు. పేరెంట్స్ అండ్ అడల్ట్స్ కూడా చిల్డ్రన్ ని అకంపెనీ చేసే సిచ్యువేషన్స్ వచ్చాయి. అంటే ఒక సూపర్ న్యాచురల్ స్టోరీ రియల్ ప్రపంచంలో రియల్ ఫియర్ ని, అంటే రియల్ భయాన్ని క్రియేట్ చేసింది. ఇంకా డిస్టర్బింగ్ థింగ్ ఏంటి అంటే రూమర్ స్ప్రెడ్ అయ్యే ప్రాసెస్ చూస్తే ఆల్మోస్ట్ మోడర్న్ సోషల్ మీడియా లాగా అనిపిస్తుంది. ఒక పిల్లోడు ఇంకొక పిల్లోడికి చెప్తాడు, మా ఏరియాలో ఒక ఉమెన్ కనిపించిందంట. నెక్స్ట్ పర్సన్ స్టోరీని కొంచెం చేంజ్ చేస్తాడు. ఇంకొక వర్షన్ లో కత్తెరలు యాడ్ అవుతాయి, ఇంకొక వర్షన్ లో కత్తులు యాడ్ అవుతాయి, ఇంకో వర్షన్ లో ఆమె స్పీడ్ గా చేస్ చేస్తుందని చెప్తారు. కొన్ని వర్షన్స్ లో ఆమెని కన్ఫ్యూజ్ చేయడానికి యావరేజ్ అని ఆన్సర్ చేయాలి అని కూడా చెప్తారు. అందంగా ఉన్నావంటే తనలాగే మార్చేస్తుంది, అందంగా లేవు అంటే చంపేస్తుంది, సో యావరేజ్ గా ఉన్నావని అంటే వదిలేస్తుంది అని రూమర్స్ ఉన్నాయి. అంటే స్టోరీకి ఒక ఫిక్స్డ్ స్క్రిప్ట్ లేదు. ప్రజలు చెప్పే కొద్దీ స్టోరీ ఇట్ సెల్ఫ్ ఎవాల్వ్ అయ్యింది. కుచిసాకే ఓనాకి ఎగ్జాక్ట్ హిస్టారికల్ ఆరిజిన్ గురించి కూడా డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. మోడర్న్ అర్బన్ లెజెండ్ గా ఆమె స్టోరీ 1978 నుంచి 1979 పీరియడ్ లో గీఫు రీజన్ నుంచి ప్రామినెంట్ గా స్ప్రెడ్ అయ్యిందని సోర్సెస్ డాక్యుమెంట్ చేస్తున్నాయి. ఓల్డర్ ఫ్లోక్లోర్ కనెక్షన్స్ ఉన్నాయని కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నా మోడర్న్ వర్షన్ మాత్రం 1970s రూమర్ కల్చర్ తో స్ట్రాంగ్లీ కనెక్టెడ్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఒక సైకలాజికల్ యాంగిల్ కూడా ఉంది. చిల్డ్రన్ కి ఆల్రెడీ డార్క్ స్ట్రీట్స్ అంటే ఫియర్ ఉంటుంది. అన్నోన్ పర్సన్ అంటే ఫియర్, అంటే భయం. మాస్క్ పెట్టుకున్న పర్సన్ అంటే మిస్టరీ. దానికి ఒక సింపుల్ క్వశ్చన్ యాడ్ చేసి యామ్ ఐ ప్రీటీ, దాని కాన్సిక్వెన్సెస్ ని డెడ్లీగా ఇమాజిన్ చేస్తే బ్రెయిన్ ఆటోమేటికలీ ఆ సిచ్యువేషన్ ని డేంజర్ గా రిమెంబర్ చేస్తుంది. అందుకే కుచిసాకే ఓనా స్టోరీలో మోస్ట్ డిస్టర్బింగ్ థింగ్ ఆమె మౌత్ కాదు, ఆమె అడిగే క్వశ్చన్. ఎందుకంటే ఆన్సర్ చెప్పకుండా ఉండడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ నెక్స్ట్ లెసన్ లో
క్వశ్చన్ కూడా ఉండదు, మీ బాడీకి టైం కూడా ఉండదు. టేకే నైట్ టైం. ఒక రైల్వే స్టేషన్ ఆల్మోస్ట్ ఎంటీగా ఉంటుంది. లాస్ట్ ట్రైన్ వెళ్ళిపోయింది. ప్లాట్ఫామ్ మీద లైట్స్ ఉన్నాయి, కానీ అట్మాస్ఫియర్ కంప్లీట్లీ సైలెంట్ గా ఉంది. మీరు స్టేషన్ నుంచి బయటికి నడుస్తున్నారు. అప్పుడే టెక్ 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 అనే స్ట్రేంజ్ సౌండ్ వినిపిస్తుంది. ఫస్ట్ స్లోగా ఉంటుంది, తర్వాత కొంచెం క్లోజ్గా, మీకు దగ్గరగా. టెక్ టెక్ టెక్. మీరు వెనక్కి తిరిగి చూస్తారు, ఎవ్వరు కనిపించరు. మళ్ళీ ముందుకు నడుస్తారు, సౌండ్ ఇంకా దగ్గరగా వస్తుంది. అప్పుడే ప్లాట్ఫామ్ ఎడ్జ్ దగ్గర ఒక ఫిగర్ కనిపిస్తుంది, ఒక ఆకారం కనిపిస్తుంది, కానీ ఆమెకి కాళ్ళు లేకుండా ఉంటుంది. లెజెండ్ ప్రకారం టెకే అనే స్పిరిట్ ఒక యంగ్ ఉమెన్ ఆర్ స్కూల్ గర్ల్ కి సంబంధించిన గోస్ట్. డిఫరెంట్ వర్షన్స్ లో రైల్వే యాక్సిడెంట్ లో ఆమె లోయర్ బాడీ ట్రైన్ కి కట్ అయ్యిందని చెప్తారు. తరువాత ఆమె స్పిరిట్ గా రిటర్న్ అయ్యి రైల్వే స్టేషన్స్ అండ్ అర్బన్ ఏరియాస్ లో రోమ్ చేస్తుందని లెజెండ్. ఆమెకి లెగ్స్ లేవు కాబట్టి తన హ్యాండ్స్ ఆర్ అప్పర్ బాడీతో గ్రౌండ్ మీద డ్రాగ్ అవుతూ మూవ్ అవుతుంది. ఆ మూమెంట్ నుంచి వచ్చే సౌండ్ టెక్ టెక్ అని చెప్పుకుంటారు. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, నైట్ టైం మీరు ఒక ఎంటీ రోడ్ లో ఉన్నారు. వెనక నుంచి ఆ సౌండ్ వస్తుంది. మీరు పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే, లెజెండ్ ప్రకారం టేకే నార్మల్ గా మూవ్ అవ్వదు. ఆమె ఉండేదానికన్నా మచ్ ఫాస్టర్ గా చేస్ చేస్తుందని కొన్ని వర్షన్స్ చెప్తాయి. మీరు స్టేషన్ గేట్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తారు, కానీ ఆ సౌండ్ టెక్ 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 ఇంకా దగ్గర అవుతుంది. ఇక్కడ నుంచి స్టోరీ కంప్లీట్ హర్రర్ మోడ్ లోకి వెళ్తుంది. లెజెండ్ ప్రకారం ఆమె విక్టిమ్ ని క్యాచ్ చేస్తే తన బాడీకి జరిగిన యాక్సిడెంట్ లాగే విక్టిమ్ బాడీని కూడా వేస్ట్ దగ్గర కట్ చేస్తుందని చెప్తారు. టేకీకి కూడా డెఫినెటివ్ ఆరిజిన్ స్టోరీ లేదు. డిఫరెంట్ రీజన్స్ లో డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. హొకాయిడో, హ్యోగో, ఒకినావా లాంటి ప్లేసెస్ తో ఆరిజిన్ థియరీస్ కనెక్ట్ చేస్తారు. మోడర్న్ స్కూల్ గోస్ట్ స్టోరీ కల్చర్. ఈ లెజెండ్ ఎస్పెషల్లీ 1980s ఆన్వర్డ్స్ డాక్యుమెంటెడ్ అండ్ సర్క్యులేటెడ్ అయ్యింది. కానీ టీకీ స్టోరీ ఎందుకు అంత డిస్టర్బింగ్ గా వర్క్ చేస్తుంది? బికాస్ జపాన్ లో రైల్వే సిస్టమ్ డైలీ లైఫ్ లో యూజ్ పార్ట్. ట్రైన్ స్టేషన్ అంటే నార్మల్ ప్లేస్, స్కూల్ కి వెళ్ళడానికి, ఆఫీస్ కి వెళ్ళడానికి, ఫ్రెండ్స్ ని కలవడానికి. ప్రతిరోజు లైఫ్ లో మనం చూసే ఆర్డినరీ లొకేషన్ ని హర్రర్ లొకేషన్ గా కన్వర్ట్ చేయడమే ఈ లెజెండ్ స్పెషాలిటీ. ఒక హాంటెడ్ క్యాస్టల్ కన్నా ఎంటీ రైల్వే ప్లాట్ఫామ్ ఇంకా భయంకరంగా అనిపించవచ్చు. ఎందుకంటే క్యాస్టల్ కి మనం వెళ్ళం, రైల్వే స్టేషన్ కి మనం వెళ్లాల్సి ఉంటుంది. అందుకే టీకీ స్టోరీలో భయం సూపర్ న్యాచురల్ క్రియేచర్ కన్నా ఫెమిలియర్ ఎన్విరాన్మెంట్ నుంచి వస్తుంది. కానీ ఇక్కడే ఒక క్వశ్చన్, ఒక రైల్వే యాక్సిడెంట్ నుంచి ఒక గోస్ట్ స్టోరీ ఎలా పుట్టింది? రియల్ యాక్సిడెంట్స్, సడన్ డెత్స్, ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కమ్యూనిటీస్ లో రూమర్స్ అండ్ స్టోరీస్ క్రియేట్ చేయడానికి ఫర్టైల్ గ్రౌండ్ అవ్వచ్చు. దానికి ఇమాజినేషన్ యాడ్ అయితే ఒక ట్రాజెడీ, ఒక వార్నింగ్, ఒక మాన్స్టర్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అండ్ మేబీ టీకీ ఎగ్జాక్ట్లీ అలాంటి కల్చరల్ భయాన్ని రిప్రజెంట్ చేస్తుంది. కానీ నెక్స్ట్ స్టోరీలో రైల్వే స్టేషన్ కూడా లేదు, రోడ్డు కూడా లేదు. మీరు సేఫ్ గా ఉంది అనుకునే ప్లేస్ లో ఉంటారు, అదే బాత్రూమ్. ఆకామంటో ఇమాజిన్ చేయండి, స్కూల్లో ఈవినింగ్ క్లాసెస్ అయిపోయాయి, ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయారు. మీరు బాత్రూమ్ కి వెళ్తారు. కారిడార్ ఎంటీ, లైట్స్ కొంచెం డిమ్ గా ఉన్నాయి. బాత్రూమ్ లో స్టాల్స్ అన్ని క్లోజ్డ్ గా ఉన్నాయి. మీరు ఒక స్టాల్ లో కూర్చుంటారు. అప్పుడే బయట నుంచి ఒక వాయిస్, రెడ్ పేపర్ ఆర్ బ్లూ పేపర్. మీరు ఫస్ట్ ఇగ్నోర్ చేస్తారు. మళ్ళీ వాయిస్ వినిపిస్తుంది, రెడ్ పేపర్ ఆర్ బ్లూ పేపర్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఆ వాయిస్ నార్మల్ పర్సన్ది కాదు. లెజెండ్ ప్రకారం బాత్రూమ్ లో ఒక మిస్టీరియస్ ఆకారం కనిపిస్తుంది. ఆకామంటూ రెడ్ క్లాక్ ఆర్ రెడ్ క్యాప్ తో కనిపించే మాస్క్డ్ స్పిరిట్. డిఫరెంట్ వర్షన్స్ లో డీటెయిల్స్ చేంజ్ అవుతాయి, కానీ కామన్ ఎలిమెంట్ ఏంటి అంటే, ఏ పర్సన్ యూజింగ్ ఏ టాయిలెట్ ఈస్ ఫోర్స్డ్ టు చూస్ బిట్వీన్ రెడ్ అండ్ బ్లూ. రెడ్ చూస్ చేస్తే డెడ్లీ అటాక్, బ్లూ చూస్ చేస్తే కూడా డెడ్లీ కాన్సిక్వెన్సెస్. అంటే చాయిస్ రెండు ఉన్నా సేఫ్ చాయిస్ ఉండదు. కొన్ని వర్షన్స్ లో రెడ్ ఆన్సర్ చేస్తే బాడీ మొత్తం రక్తంతో కవర్ అయ్యేలా అటాక్ చేస్తాడని, బ్లూ ఆన్సర్ చేస్తే మీ గొంతును గట్టిగా పట్టుకొని ఊపిరి ఆడకుండా చేస్తాడు. అప్పుడు మీ బాడీ మొత్తం బ్లూ కలర్ లోకి చేంజ్ అవుతుంది, ఇలా చంపేస్తాడు. కొన్ని స్టోరీస్ లో ఎల్లో అని థర్డ్ ఆప్షన్ ట్రై చేస్తే విక్టిమ్ హెడ్ ని టాయిలెట్ వాటర్ లో పుష్ చేస్తుందని కూడా వర్షన్ ఉంది. ఇంకా కొన్ని వర్షన్స్ లో ఆఫర్డ్ చాయిసెస్ ని రిజెక్ట్ చేసి
బాత్రూమ్ నుంచి ఎస్కేప్ అవ్వడం సర్వైవల్ మెథడ్ అని చెప్తారు. కానీ అకమంటో స్టోరీకి ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ లేయర్ ఉంది. ఈ నేమ్ తో స్కూల్ బాత్రూమ్ గోస్ట్ స్టోరీ పాపులర్ అవ్వడానికంటే ముందు రెడ్ క్లాక్డ్ మ్యాన్ గురించి రూమర్స్ ప్రీ వార్ జపాన్ లో సర్క్యులేట్ అయ్యాయి అని ఫ్లోక్లోర్ రికార్డ్స్ సజెస్ట్ చేస్తున్నాయి. అరౌండ్ 1930s నుంచి 1940s లో డిఫరెంట్ ఫార్మ్స్ లో రెడ్ క్లాక్ మ్యాన్ గురించి రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. తరువాత పోస్ట్ వార్ స్కూల్ గోస్ట్ స్టోరీ కల్చర్ లో ఆ ఐడియా బాత్రూమ్ సెట్టింగ్ తో మర్జ్ అయింది. అంటే మనం ఇప్పుడు వింటున్న వర్షన్ సెంచరీస్ ఓల్డ్ ఫిక్స్డ్ లెజెండ్ కాదు. స్టోరీ టైం తో చేంజ్ అయింది, సొసైటీ చేంజ్ అయింది, భయం చేంజ్ అయింది, కానీ బేసిక్ ఐడియా సేమ్. ఒక ఆర్డినరీ ప్లేస్ లో అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. అందుకే అకమంటో స్టోరీలో బాత్రూమ్ అనేది జస్ట్ లొకేషన్ కాదు. బాత్రూమ్ అంటే ప్రైవేట్ స్పేస్. మీరు అక్కడ అలోన్ గా ఉంటారు, డోర్ క్లోజ్ చేస్తారు, బయట ఏం జరుగుతుందో ఇమీడియట్లీ తెలియదు. ఆ ఐసోలేషన్ ని లెజెండ్ యూజ్ చేసుకుంటుంది. మీరు ఆన్సర్ చేయాలి, కానీ ఆన్సర్ చేస్తే డేంజర్, ఆన్సర్ చేయకపోతే కొన్ని వర్షన్స్ లో అది కూడా రిస్క్. ఇక్కడ స్టోరీ సైకలాజికల్ గా ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. మనం డైలీ లైఫ్ లో చాయిసెస్ చేసుకుంటాం, రెడ్ ఆర్ బ్లూ, ఎస్ ఆర్ నో, గో ఆర్ స్టే. కానీ అకమంటో ఆ నార్మల్ డెసిజన్ మేకింగ్ ని రివర్స్ చేస్తాడు. నీ చాయిస్ ఏంటి అని అడిగి చాయిస్ రెండు డేంజరస్ గా చేస్తాడు. అందుకే ఈ స్టోరీ పిల్లలకి ఎస్పెషల్లీ మెమొరబుల్ గా ఉంటుంది. స్కూల్ బాత్రూమ్ లో అలోన్ గా ఉన్నప్పుడు ఒక నార్మల్ సౌండ్ కూడా సడన్లీ సస్పిషియస్ గా అనిపించవచ్చు. వాటర్ పైప్ సౌండ్, డోర్ మూమెంట్, ఫుడ్ స్టెప్స్, ఒక అనోన్ వాయిస్. స్టోరీ ఆల్రెడీ మైండ్ లో ఉంటే బ్రెయిన్ రిమైనింగ్ డీటెయిల్స్ ని తనకు తాను ఫిల్ చేసుకుంటుంది. ఇదే అర్బన్ లెజెండ్ పవర్. గోస్ట్ ని చూడకుండా కూడా గోస్ట్ ప్రెజెన్స్ ని ఫీల్ చేయడం. కానీ అకమంటో స్టోరీలో ఇంకో డిస్టర్బింగ్ కనెక్షన్ ఉంది. కొన్ని రీజనల్ ట్రెడిషన్స్ లో ఈ బాత్రూమ్ గోస్ట్ స్టోరీస్ హనాకో శాన్ స్టోరీస్ తో ఓవర్లాప్ అవుతాయి. స్కూల్ బాత్రూమ్, ఏ మిస్టీరియస్ స్పిరిట్, ఏ క్వశ్చన్, ఏ డేంజరస్ ఆన్సర్ అండ్ ఏ డోర్ బిహైండ్ విచ్ సంథింగ్ ఈస్ వెయిటింగ్. ఇప్పుడు మనం అక్కడే స్టాప్ అవ్వడం బెటర్. ఎందుకంటే నెక్స్ట్ స్టోరీలో జపాన్ లో జనరేషన్స్ ఆఫ్ స్టూడెంట్స్ మధ్య సర్క్యులేట్ అయిన ఒక నేమ్ ఉంటుంది. ఒక స్కూల్, ఒక బాత్రూమ్, ఒక పర్టికులర్ స్టాల్. స్టూడెంట్స్ నైట్ టైంలో అక్కడికి వెళ్ళడానికి వార్నింగ్స్ ఉన్నాయి. కానీ ఒక సింపుల్ రిచువల్ ఫాలో చేసి ఆ స్టాల్ డోర్ మీద నాక్ చేస్తే లోపల నుంచి ఆన్సర్ వస్తుందని లెజెండ్. ఆమె పేరు హనాకో శాన్. పార్ట్ 2లో మనం హనాకో శాన్ స్టోరీతో కంటిన్యూ అవుదాం. కానీ అది మాత్రమే కాదు, ఇంకా ఒక 8 feet టాల్ మిస్టీరియస్ ఉమెన్, ఒక ఇంపాసిబుల్ గా ఎక్స్ప్లెయిన్ చెయ్యలేని వైట్ ఫిగర్, ఒక స్ట్రేంజ్ ఇంటర్నెట్ బార్న్ లెజెండ్ అండ్ జపాన్ లో ఒక విలేజ్ గురించి సర్క్యులేట్ అయిన డిస్టర్బింగ్ స్టోరీ కూడా మనం చూడాలి. కానీ ఆ స్టోరీస్ లో గోస్ట్ ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ కన్నా మీరు ఆ గోస్ట్ ని యాక్సిడెంటల్లీ ఎన్కౌంటర్ చేస్తే ఏం చేస్తారు? ఈ క్వశ్చన్ ఇంకా డేంజరస్. పార్ట్ 2లో అక్కడ నుంచి జర్నీ కంటిన్యూ అవుతుంది హనాకో శాన్ తో.